2025వ సంవత్సరానికి గుడ్ బై చెప్తూ మరికొన్ని రోజుల్లో 2026వ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ సందర్భంగా 2025వ సంవత్సరంలో లాంచ్ అయిన తెలుగు సీరియల్స్ లో ఏ సీరియల్స్ విజయం సాధించాయి, ఏ సీరియల్స్ పరాజయాన్ని పొందాయి, ఏ సీరియల్స్ హిట్ సీరియల్స్ గా నిలిచాయి, అలాగే ఏ సీరియల్స్ సూపర్ హిట్ సీరియల్స్ గా నిలిచాయి, బ్లాక్ బస్టర్ సీరియల్స్ గా నిలిచాయి అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. 2025వ సంవత్సరం జనవరి నెలలో మొదటగా 1వ తేదీన చామంతి సీరియల్ ని లాంచ్ చేశారు. శ్రీ గౌరీ క్రియేషన్స్ బ్యానర్ పైన జీ తెలుగులో చామంతి సీరియల్ ని లాంచ్ చేశారు. ఆశిష్ చక్రవర్తి, మేఘనా లోకేష్ నటించిన ఈ సీరియల్ జీ తెలుగులో హిట్ సీరియల్ గా ప్రస్తుతం టెలికాస్ట్ అవుతూ అలరిస్తోంది. ఇక జనవరి నెలలో ఝాన్సీ సీరియల్ ని 26వ తారీఖున లాంచ్ చేశారు. రాత్రి 7 గంటలకి ఈటీవీలో ఈ సీరియల్ ప్రేక్షకులని అలరిస్తోంది. సనూరాజ్, లిఖితా మూర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సీరియల్ సూపర్ హిట్ సీరియల్ గా ఈటీవీ ప్రేక్షకులని అలరిస్తోంది. ఇక జనవరి 27వ తారీఖున ఎన్నాళ్ళలో వేచిన హృదయం అనే సీరియల్ ని జీ తెలుగులో 2:30కి మధ్యాహ్నం లాంచ్ చేశారు. బజరంగి క్రియేషన్స్ బ్యానర్ పైన వచ్చిన ఈ సీరియల్లో తన్వియా బాలరాజ్, చందు గౌడ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. బను మెయిన్ తేరీ దుల్హాన్ కి రీమేక్ గా వచ్చిన ఈ సీరియల్ యావరేజ్ సీరియల్ గా మధ్యాహ్నం స్లాట్ లో టెలికాస్ట్ అవుతోంది. ఇక మార్చి 3వ తారీఖున లక్ష్మీ నివాసం సీరియల్ ని జీ తెలుగులో రాత్రి 7 గంటలకి లాంచ్ చేశారు. పిక్సెల్ పిక్చర్స్ బ్యానర్ పైన లాంచ్ అయిన ఈ సీరియల్లో ఏక్నాథ్ పరచూరి, అంతరా, భావన లాస్య మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. కన్నడ ధారావాహిక లక్ష్మీ నివాసకి రీమేక్ గా వచ్చిన ఈ సీరియల్ హిట్ సీరియల్ గా జీ తెలుగు ప్రేక్షకులని అలరిస్తోంది. ఇక మార్చి 10వ తారీఖున భానుమతి సీరియల్ ని స్టార్ మాలో లాంచ్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన వచ్చిన ఈ సీరియల్లో శంకర్ చక్రవర్తి, చైత్ర మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. 156 ఎపిసోడ్లకి ఈ సీరియల్ సెప్టెంబర్ 6వ తారీఖున ఇంటికి పంపించారు. ఈ సీరియల్ స్టార్ మాలో అంతగా సక్సెస్ కాలేదు. చిన్న మరుమగల్ అనే తమిళ సూపర్ హిట్ సీరియల్ కి రీమేక్ గా వచ్చినప్పటికీ తెలుగులో ఈ సీరియల్ ఫ్లాప్ అయింది. ఇక జీ తెలుగు బుల్లితెరపై దీర్ఘ సుమంగళి సీరియల్ ని మధ్యాహ్నం 1 గంటకి ఏప్రిల్ 7వ తారీఖున లాంచ్ చేశారు. ఈ సీరియల్లో అభి ప్రతాప్, పవన్ రవీంద్ర, మాహి గౌతమి మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. విక్టరీ విజువల్స్ బ్యానర్ పైన టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్ యావరేజ్ సీరియల్ గా మధ్యాహ్నం స్లాట్ లో జీ ప్రేక్షకులని అలరిస్తోంది. ఇక మే 12వ తారీఖున గరానా మొగుడు అనే సరికొత్త సీరియల్ ని లాంచ్ చేశారు. ఏఆర్కే విజువల్స్ బ్యానర్ పైన జమాయి రాజా అనే హిందీ సీరియల్ కి రీమేక్ గా ఈ సీరియల్ ని లాంచ్ చేశారు. పవన్ సాయి, అక్షిత సత్యనారాయణ, భావన మెయిన్ లీడ్ గా ఈ సీరియల్లో నటిస్తున్నారు. యావరేజ్ సీరియల్ గా జీ తెలుగు ప్రేక్షకులని ఇది కూడా అలరిస్తోంది. ఇక ఈటీవీ బుల్లితెరపై 26 మేన 7 కొత్త సీరియల్స్ ని లాంచ్ చేశారు. వీటిలో మొదటగా శుభాకాంక్షలు సీరియల్ ని 12 గంటలకి లాంచ్ చేశారు. 28 జూన్ 30 ఎపిసోడ్స్ కే ఈ సీరియల్ ని ఇంటికి పంపించారు. ఈ సీరియల్ ఫ్లాప్ సీరియల్ గా కొనసాగి త్వరగా మధ్యలోనే స్టాప్ అయిపోయింది. అలాగే అదే రోజున ఆరో ప్రాణం సీరియల్ ని కూడా లాంచ్ చేశారు. యమున, వినీత గౌడ, రాజ్ కుమార్ మెయిన్ లీడ్ గా నటిస్తున్న ఈ సీరియల్ యావరేజ్ సీరియల్ గా ఈటీవీ ప్రేక్షకులని అలరిస్తోంది. ఇక 12:30 గంటలకి మధ్యాహ్నం సంధ్యారాగం అనే సీరియల్ ని లాంచ్ చేశారు. వందన, అవంతిక మున్ని హీరో హీరోయిన్లుగా మల్లెమాల ప్రొడక్షన్ లో వచ్చిన ఈ సీరియల్ యావరేజ్ సీరియల్ గా మధ్యాహ్నంలో ప్రేక్షకులని అలరిస్తోంది. ఇక 1 గంటకి జీవన తరంగాలు అనే సీరియల్ ని లాంచ్ చేశారు. సుష్మా కిరణ్, కావ్యశ్రీ మెయిన్ లీడ్ గా నటిస్తున్న ఈ సీరియల్ కూడా యావరేజ్ సీరియల్ గా ప్రేక్షకులని అలరిస్తోంది. ఇక 1:30 ఆదర్శ్, హేమాశ్రీ మెయిన్ లీడ్ గా నటిస్తున్న వసుంధర సీరియల్ ని లాంచ్ చేశారు. ఈ సీరియల్ మధ్యాహ్నం స్లాట్ లో హిట్ సీరియల్ గా ప్రేక్షకులని అలరిస్తోంది. ఇక మధ్యాహ్నం 2 గంటలకి టీవీలో మెరుపు కలలు అనే సీరియల్ ని కూడా అదే రోజున లాంచ్ చేశారు. శ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన వచ్చిన ఈ సీరియల్లో అభి ప్రతాప్, రక్షా నింబార్గి మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. ఈ సీరియల్ మధ్యాహ్నం స్లాట్ లో హిట్ సీరియల్ గా ప్రేక్షకులని అలరిస్తోంది. అదే రోజున మధ్యాహ్నం 2:30కి వేయి శుభములు కలుగు నీకు సీరియల్ ని కూడా లాంచ్ చేశారు. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన వచ్చిన ఈ సీరియల్లో శిల్పా చక్రవర్తి, శ్వేత, ధనుష్ నటిస్తున్నారు. ఇది కూడా హిట్ సీరియల్ గా మధ్యాహ్నం స్లాట్ లో ప్రేక్షకులని అలరిస్తోంది. జూన్ 9వ తారీఖున రంగరంగ పాండురంగ అనే సీరియల్ ని లాంచ్ చేశారు. ఉదయం వేళలో లాంచ్ అయిన ఈ సీరియల్ కూడా యావరేజ్ సీరియల్ గా ఉదయం వేళలో ప్రేక్షకులని అలరిస్తోంది. ఇక జూన్ 24న జయ బజరంగబలి సీరియల్ ని జెమినీలో లాంచ్ చేశారు. వీర హనుమాన్ అనే హిందీ సీరియల్ కి డబ్బింగ్ గా వచ్చిన ఈ సీరియల్ సూపర్ హిట్ సీరియల్ గా జెమినీలో టెలికాస్ట్ అయి ప్రేక్షకులని అలరించి వీడ్కోలు పలికింది. ఇక 30 జూన్న ఈటీవీ బుల్లితెరపై అందాల రాక్షసి అనే సీరియల్ ని లాంచ్ చేశారు. శశి హెగ్డే, భావనా పాటిల్ మెయిన్ లీడ్ గా నటిస్తున్న ఈ సీరియల్ ఈటీవీలో సూపర్ హిట్ సీరియల్ గా ప్రేక్షకులని అలరిస్తోంది. ఇక జూలై 7వ తారీఖున నిండు మనసులు అనే సీరియల్ ని కూడా లాంచ్ చేశారు.
ఈ సీరియల్లో యశ్వంత్, పవిత్ర బి నాయక్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. భూమి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన వచ్చిన ఈ సీరియల్ స్టార్ మాలో హిట్ సీరియల్ గా ప్రేక్షకులని అలరిస్తోంది. ఇక రాత్రి 9:30కి 7వ తారీఖు జూలైన జీ తెలుగులో ఆటో విజయశాంతి సీరియల్ ని లాంచ్ చేశారు. వీరా అనే తమిళ సీరియల్ కి రీమేక్ గా వచ్చిన ఈ సీరియల్లో స్వామినాథన్ అనంతరామన్, వర్షిణి సురేష్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. స్వేచ్ఛ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన వచ్చిన ఈ సీరియల్ జీ తెలుగులో హిట్ సీరియల్ గా ప్రేక్షకులని అలరిస్తోంది. ఇక జూలై 14న జయం సీరియల్ ని రాత్రి 8 గంటలకి జీ తెలుగులో లాంచ్ చేశారు. కేవీ శ్రీరామ్, వర్షిణి గౌడ మెయిన్ లీడ్ గా నటిస్తున్న ఈ సీరియల్ ను సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్ పైన ప్రొడ్యూస్ చేశారు. ఈ సీరియల్ యావరేజ్ సీరియల్ గా జీ ప్రేక్షకులని అలరిస్తోంది. ఇక ఆదిపరాశక్తి అనే డబ్బింగ్ సీరియల్ ని ఈటీవీ లైఫ్ లో 24వ తేదీ జూలైన లాంచ్ చేశారు. దంగల్ టీవీ నుండి డబ్ చేసిన ఈ సీరియల్ కూడా యావరేజ్ సీరియల్ గా ఈటీవీ లైఫ్ అలాగే ప్లస్ ప్రేక్షకులని అలరించింది. ఇక జెమినీ టీవీ బుల్లితెరపై 11 ఆగస్టున నాగమణి సీరియల్ ని లాంచ్ చేశారు. ఇష్క్ కి దస్తాన్ నాగమణి అనే దంగల్ టీవీకి రీమేక్ గా వచ్చిన ఈ సీరియల్ ఫ్లాప్ సీరియల్ గా జెమినీలో ప్రేక్షకులని అలరిస్తోంది. ఇక ప్రేమ యుద్ధం సీరియల్ ని ఆగస్టు 18న మధ్యాహ్నం స్లాట్ లో లాంచ్ చేశారు. జీ తెలుగులో లాంచ్ అయిన ఈ సీరియల్ జానే అంజానే హమ్మీలే అనే హిందీ సీరియల్ కి డబ్బింగ్ గా టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ సీరియల్ కూడా యావరేజ్ సీరియల్ గా మధ్యాహ్నం స్లాట్ లో ప్రేక్షకులని అలరిస్తోంది. ఇక జెమినీ టీవీలో అదే రోజున సత్య అనే సీరియల్ ని లాంచ్ చేశారు. ఆడుగలం అనే సన్ టీవీ సీరియల్ కి రీమేక్ గా వచ్చిన ఈ సీరియల్ యావరేజ్ సీరియల్ గా సాయంత్రం వేళలో ప్రేక్షకులని అలరిస్తోంది. సెప్టెంబర్ 7వ తారీఖున ఈ టీవీలో వీర పరశురామ్ అనే వీక్లీ సీరియల్ ని లాంచ్ చేశారు. అత్రంగి ఛానల్లో టెలికాస్ట్ అయిన పరశురామ్ కి డబ్బింగ్ గా వచ్చిన ఇది కూడా యావరేజ్ గా ప్రేక్షకులని అలరిస్తోంది. ఇక సెప్టెంబర్ 22న శ్రీహరి కళ్యాణం సీరియల్ ని జెమినీలో లాంచ్ చేశారు. శ్రీ శివసాయి విజువల్స్ బ్యానర్ పైన వచ్చిన ఈ సీరియల్లో బాలాదిత్య, షిరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సన్ టీవీ సీరియల్ లక్ష్మికి రీమేక్ గా వచ్చిన ఈ సీరియల్ సూపర్ హిట్ సీరియల్ గా జెమినీలో టెలికాస్ట్ అవుతోంది. ఇక 22 సెప్టెంబర్న సప్తపది సీరియల్ ని స్టార్ మాలో లాంచ్ చేశారు. యూనిక్యూ మీడియా బ్యానర్ పైన వచ్చిన ఈ సీరియల్లో విజయ్ వెంకటేష్, ప్రగతి, సుమన్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. స్నేహద కడలహల్లికి రీమేక్ గా వచ్చిన ఈ సీరియల్ స్టార్ మా ప్రేక్షకులని సక్సెస్ఫుల్ గా హిట్ సీరియల్ గా అలరిస్తోంది. అక్టోబర్ 6వ తారీఖున యశోద సీరియల్ ని ఈటీవీలో వైష్ణవ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన లాంచ్ చేశారు. హారిక సాధు, మహేష్ బాబు, కాళిదాసు నటిస్తున్న ఈ సీరియల్ హిట్ సీరియల్ గా మధ్యాహ్నం స్లాట్ లో ఈటీవీ ప్రేక్షకులని అలరిస్తోంది. ఇక అన్నపూర్ణ క్యాటరింగ్ సీరియల్ ని జెమినీ టీవీలో 24 నవంబర్న రాత్రి 7 గంటలకి లాంచ్ చేశారు. ప్రవళిక, సింధూర, భరత్ కళ్యాణ్, వర్షిణి నాయక్, మనోజ్ మెయిన్ లీడ్ గా నటిస్తున్న ఈ సీరియల్ బజరంగి క్రియేషన్స్ బ్యానర్ పైన టెలికాస్ట్ అవుతోంది. ఇది కూడా జెమినీలో సూపర్ హిట్ సీరియల్ గా రాత్రి వేళలో ప్రేక్షకులని అలరిస్తోంది. ఇక డిసెంబర్ 8న పొదరిల్లు అనే సరికొత్త సీరియల్ ని స్టార్ మాలో లాంచ్ చేశారు. దీపక్ కుమార్, కృతిక ఉమాశంకర్ మెయిన్ లీడ్ గా నటిస్తున్న ఈ సీరియల్ తమిళ సూపర్ హిట్ సీరియల్ అయ్యనార్ తునైకి రీమేక్ గా తీసుకొచ్చారు. తమిళ్లో లాంచ్ అయి బ్లాక్ బస్టర్ గా దూసుకెళ్తున్న ఈ సీరియల్ తెలుగులో కూడా రాబోయే రోజుల్లో బ్లాక్ బస్టర్ సీరియల్ గా ప్రేక్షకులని అలరించబోతోంది. ఇక నువ్వు లేక నేను లేను సరికొత్త సీరియల్ ని స్టార్ మాలో 22 డిసెంబర్న లాంచ్ చేయబోతున్నారు. అలాగే అదే రోజున లక్ష్మీరావే మా ఇంటికి సీరియల్ ని కూడా జీ తెలుగులో లాంచ్ చేయబోతున్నారు. ఈ 2 సీరియల్స్ ఒకే టైం స్లాట్ లో 10 గంటల స్లాట్ లో రాత్రి వేళలో టెలికాస్ట్ కాబోతున్నాయి. ఈ రెండు కొత్త సీరియల్స్ వచ్చే సోమవారం నుండి తెలుగు బుల్లితెరపై అలరించబోతున్నాయి. 2026వ సంవత్సరంలోకి వెళ్తున్న ఈ శుభ సందర్భంగా 2025వ సంవత్సరంలో లాంచ్ అయిన తెలుగు సీరియల్స్ విజయాలు, పరాజయాలు చూశారు కదా. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుద్దాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తెలుగు ఫిల్మ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.